సార్ నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు నేను నా కుటుంబాని కోసం పని చేయాలి, అవును సార్. నా పిల్లల్ని పోషించాలి, మా ఆవిడకు నగలు కొనియాలి, ఇల్లు కొనియాలి, ఇవి కదా నా పనులు, నా సేవా కార్యక్రమాలు. ఇంతకు మించి మళ్ళీ ఆధ్యాత్మికత అంటే నేను పోయి చెట్ల కింద కూర్చొని లేదంటే ఏదో సేవా కార్యక్రమాల్లో ఉంటే ఈయన ఈ ప్రాపంచిక కర్మలు నేను ఎలా చేయాలి? అసలు మీరు చేసేదే సేవ. భార్యకు కానీ కుటుంబంలో పిల్లలకు కానీ మనం సేవనే చేస్తున్నాం సార్. మనం అనుకుంటున్నాం ఇదంతా నేను కుటుంబాన్ని నడిపిస్తున్నా అని. కానీ మూలంలో ఒక వ్యక్తి మూలంలోకి వెళ్తే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి సహాయం చేయలేడు. ఎందుకంటే ఒక వ్యక్తి తన పాత్రలో తన ఎదుగుదలకు సృష్టించుకుంటూ ఉంటాడు. సృష్టించుకున్నప్పుడు ఆ వ్యక్తి సహాయపడతా ఉంటారు. వాళ్ళు భార్య కానీ పిల్లలు కానీ సొసైటీ కానీ బయట అన్ని జీవరాశులు మనకి ఇంటర్లింక్ అయి ఉంటాయి. సో మనం ఏ కర్మ చేయాలన్నా ఆ కర్మకు సంబంధించిన ఇంటర్లింక్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్ కర్మ వాళ్ళ పాత్రలో వాళ్ళు ఉంటారు, మన పాత్రలో మనం ఉంటాం. ఇప్పుడు మీ లైఫ్ మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు అనుకుంటారు, కానీ వాళ్ళ ప్రారంధంలో ఈ జన్మలో వాళ్ళ ప్రారంధం ఉంటుంది కదా సార్. భూమి మీదకి వచ్చేటప్పుడు ఏ కర్మలు అనుభవించాలి, ఎలా చదువుకోవాలి, ఏ ఉద్యోగం చేయాలి, దానికి సహాయం చేస్తలేరా మీరు తండ్రిగా? కాకపోతే ఇక్కడ బంధాన్ని పెట్టిండు భగవంతుడు. బంధాన్ని క్రియేట్ చేసి ఆ కార్యం మీతోటి చేపిస్తుండు. కానీ మీరు మూలంలోకి వెళ్తే చేసేది సేవనే. ఇది అనుకుంటున్నాం అట్లా, నా పిల్లలు నేను చదివిస్తున్నా అని అనుకుంటున్నాను, కానీ వాళ్ళ ఎదుగుదల ఆల్రెడీ మొత్తం స్క్రిప్ట్ రెడీ ఉంది. సో మీరు స్క్రిప్ట్ రెడీ ఉన్నదానికి మీరు సహకరిస్తున్నారు. మీ కర్మలో అంటే మీ ఉద్యోగ ధర్మ పాటించుకుంటూ మీ అవసరాలను నెరవేర్చుకుంటూ వాళ్ళ అవసరాలు నెరవేర్చుతున్నారు. అది సేవనే సార్. సో సేవలోనే ఉన్నా. సో అదే ఇప్పుడు మీరు అహింసో పరమో ధర్మ అన్నట్టు మీరు సేవే పరమధర్మం అని చెప్తున్నారు. మీరు ఏంటి అసలు సేవ అంటే? ఇప్పుడు మనకి శాస్త్రంలో గురువులు ఏం చెప్తారంటే ఈ సృష్టిలో ఏమంటే ఫస్ట్ ఒక 3 ఉంటాయి సార్. 10 పనులు మానేసి అయినా స్నానం చేయమని చెప్పారు. ఎందుకంటే బద్ధకంతో ఉంటారు కొంతమంది, వాళ్ళకి పని శాత కాదు, అంటే ఏది చేయడానికి అంగీకరించరు. 10 పనులు మానేసి అయినా స్నానం చేయమన్నారు. సెకండ్ ఏంటంటే 100 పనులు చేసి అయినా భోజనం చేయమన్నారు. ఈ పని కొందరు గొడ్డు కష్టం చేస్తారు. రైతులను తీసుకుంటే అంటే వాళ్ళ శరీరం మీద కూడా స్పృహ ఉంటుంది, శరీరాన్ని ఆరోగ్యాన్ని కాపాడుకునేది ఉండదు. అంటే వాళ్ళు ఏదో భవిష్యత్తును ఊహించుకొని ఆ గొడ్డు కష్టం చేస్తారు సార్. అందుకనే భోజనానికి కూడా అంత విలువ ఇచ్చారు మన శాస్త్రంలో. సో 1000 పనులు మానేసి అయినా దానం చేయమన్నారు. అంటే దానానికి అంత శ్రేష్టం ఉన్నది. ఎందుకంటే ఈ సృష్టిలో మనిషిని నడిపించేది పుణ్యం వల్లనే. పుణ్యము పాపం 2. పుణ్యం ఎందుకు వస్తుంది అంటే ఇతరులకు ఇవ్వడం వల్ల మనకు పుణ్యం వస్తుంది. ఇతరులకు ఏదైతే ఇస్తావో అది నీ అకౌంట్లో పుణ్యం రూపంలో జమ అయ్యి నీ అవసరాలు నీకేమేం కావాలో ప్రకృతి ధర్మాలు నీకు అవసరాన్ని తగ్గట్టుగా నిన్ను సమకూర్చుకుంటూ పోతాయి. ఇవే పరిస్థితులు. కర్మదేవతలన్నీ మనకి ఏది అవసరమో ఆ డిజైన్ ఏర్పరిచి మన అవసరాలన్నీ తీర్చుతూ ఉంటారు. తీర్చుతారంటే వాళ్ళు ప్రత్యక్షంగా రారు. ఇప్పుడు నాకు ఒక ఫోన్ కావాలి. ఇప్పుడు నిన్న మనకు బిఎస్ స్టాక్ షోగా అమెరికా నుంచి ఒక అమ్మాయి వచ్చింది, ఒక మేడం వచ్చింది. వచ్చేటప్పుడు నాకు ఫోన్ తీసుకొని వచ్చింది. సో అంటే నా అవసరము నేను చేసుకుంటూ పోతున్నా. ఇప్పుడు నా అవసరం యూనివర్స్ ఒక మాస్టర్ ద్వారా నాకు చేరవేర్చిందా లేదా? సో ఇట్లా నా ప్రతి అవసరం వేరే వ్యక్తుల ద్వారా నాకు ఏది కావాలో అది చేరవేడతా పడుతుంది. సో ఇదంతా మన అకౌంట్లో పుణ్యాన్ని బట్టే మనకు సమకూరుతుంది. పుణ్యము లేదు అనుకో బ్యాడ్ జోన్లోకి వెళ్ళిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాడ్ జోన్లోకి వెళ్ళిపోతుంటే ఒక మంచి సొసైటీలో చూడడానికి ఒక మంచి ఉద్యోగి సార్, లేదా ఒక టీచర్ అనుకోండి, గవర్నమెంట్ టీచర్. వాళ్ళు ఎంత స్ట్రిక్ట్గా ఉంటారు, చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. డబ్బుల విషయంలో కానీ సిస్టమేటిక్గా అన్నిట్లో చాలా కఠినంగా ఉంటారు. సో చూడడానికి ఒక ఉద్యోగస్తు టీచర్ 1,50,000 జీతం ఉంటుంది. కానీ పుణ్యము ఒక 10 సంవత్సరాల పాటు ఉన్నది. ఉద్యోగం మంచిగా నడుస్తుంది, పిల్లలు పెరుగుతారు, బాగుంది. పుణ్యం అయిపోయింది. ఇప్పుడు మన అకౌంట్లో డబ్బులు అయిపోతే మనకు ఎట్లా ఇబ్బందో పుణ్యం అయిపోయింది. పుణ్యం అయిపోతే ఏమవుతుందంటే ఆ టీచర్కు బుద్ధి పుడుతుంది. బ్యాడ్ జోన్ ఎంటర్ అయింది కదా. సో ఏదో ఒక దగ్గర కొత్త ప్రయోగం చేస్తాడు. కొత్త ప్రయోగం చేసి ఒక చిట్టి వేయడమా లేదా ఒక బిజినెస్ పెట్టడమా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలు తీసుకుంటే ఒక చిట్టి ఏజెంట్గా మారుతాడు. ఒక 20 మందిని క్రియేట్ చేసుకుని ఒక చిట్టి వేస్తాడు.
చిట్టి వేసిన ప్రాథమిక దశలో మంచిగా కడతారు, ఒక 5 నెలలు 10 నెలలు కడతారు. కొనసాగింపులో కొంతమందికి చిట్టి డబ్బులు అందక వాళ్ళు కట్టరు. కట్టేసరికి ఈయన ఎత్తుకున్న వాళ్ళకి ఈయన డబ్బులు ఇవ్వనా వద్దా? సో ఈ సొసైటీలో మంచి పేరు ఉన్నది, టీచరు ఉపాధ్యాయుడుగా సార్. సో ఎత్తుకున్న వాళ్ళకి ఈయన డబ్బులు ఇస్తాడు, కొంతమంది కట్టరు. ఇట్లా ఒక్క చిట్టి పోయి ఈ చిట్టి వల్ల నెలకు ఇప్పుడు ఈయనకు ఒక చిట్టి మిగులుతుంది కదా. సో 5 చిట్టీలు వేస్తే 5 చిట్టీలు మిగులుతాయి, ఎంత కొంత డబ్బు వస్తుంది ఉద్యోగంతో పాటు. అంటే బుద్ధి ఇటు తీసుకెళ్ళి ఇంకో ఇట్లా పెరిగి ఇది ఒక 4-5 సంవత్సరాలు నడిపిస్తుంది ఈ కర్మ. నడిపించి వాళ్ళు చిట్టి డబ్బులు కట్టేటోళ్ళు ఆగిపోతారు. ఆగిపోయేసరికి ఏమవుతుందంటే ఈ పేరుగా పోయి వెనకాల ఈయన కూడబెట్టుకున్న డబ్బులు అందరూ నిజాయితీ చూడడానికి మంచిగా ఉంటాడు, ఎత్తుకున్న వాళ్ళకి డబ్బులు ఇస్తారు, ఇచ్చేటోళ్ళు డబ్బులు ఇయ్యరు. ఇది మొత్తం అయిపోయేసరికి వెనక 1-2 కోట్లు అయిపోతుంది. అంటే కర్మ పూర్తయ్యేంత వరకు మైండ్ మేలుకోదు, ఆ ట్రాన్స్లో ఉంటుంది. ఈ లోపల చూడడానికి మంచి టీచరు, మళ్ళీ చూడడానికి బాగున్నది, కానీ వెనకాల 5 ఏళ్ళు చూసేసరికి మొత్తం ఆగమాగం అవుతాడు మనిషి. ఇక ఇప్పుడు కోలేని దెబ్బ పడుతుందా లేదా? సో 90% ఇట్లనే జరుగుతుంది. 90%. ఎందుకంటే మన అకౌంట్లో ఎప్పుడు పుణ్యం బ్యాలెన్స్ పెరుగుతూ ఉండాలి సార్. పుణ్యం బ్యాలెన్స్ పెరుగునా కొద్దీ, అందుకే ఇప్పుడు 1000 పనులు మానేసైనా దానం చేయమంటే మనం సంపాదించిన దానిలో ఒక 10% దాన ధర్మాలకు వాడమని మన పెద్దలు చెప్తారు. అందుకనే నేచర్ పర్ఫెక్ట్గా డిజైన్ చేస్తారు. నాకు మన ఇంటి ముందర కుక్కకు అన్నం పెట్టడం అనేది కూడా మనం పుణ్యం జమ చేసుకోవడమే. మనం ఏమనుకుంటామంటే ఇంకో వ్యక్తికి సహాయం ఎందుకు చేయమంటారు కదా సార్. ఇప్పుడు భూమి ఉన్నది సార్, ఒక రైతు పంట పండిస్తాడు, భూమి రైతుకు మేలు చేస్తుందా, రైతే భూమికి మేలు చేస్తున్నాడా? రైతే భూమికి మేలు చేస్తుండా అంటే ఏంది? భూమే మనకు మేలు చేస్తుంది కదా సార్, అంటే పంట పండుతుంది కదా భూమి ద్వారా. ఇక్కడ నేను ఒక 10 రూపాయలు ఒక వ్యక్తికి సహాయం చేసిన, ఒక భోజనం పెట్టిన, నేనేమనుకుంటున్నా అంటే ఇంకో వ్యక్తికి సహాయం చేసిన అని అనుకుంటున్నా. కానీ నా అంటే నా భవిష్యత్తు కోసము ఇంకో వ్యక్తి నాకు భూమిలాగా ఉపయోగపడ్డాడు నా పంటకు. మీ యొక్క అకౌంట్లో బ్యాలెన్స్ పెరగడానికి సహాయపడ్డాడు, పుణ్యం కానీ పాపం కానీ. అంటే నేను ఇంకో వ్యక్తిని ఏడిపించుకుంటున్నానా, దుఃఖానికి కారణమైన ఆనందానికి కారణమైన. ఈ వ్యక్తి ఎప్పుడు ఏ పొజిషన్లో ఉన్నాడు, ఎటువంటి కర్మ చేస్తుండో ఆ కర్మకు తగ్గట్టు భూమిలాగా ఎదుటి వ్యక్తి పాత్రదారుడై ముందు ఉంటాడు. ఆ పాత్రగా చూడాలి తప్ప వానికి నేను హెల్ప్ చేస్తున్నా, లేకపోతే నేను వాడిని కొట్టినా, వాడిని ఇబ్బంది పెట్టినా అని అనుకోవద్దు. ఒకవేళ ఏడుపు కారణమైన ఆ పర్సన్కు దుఃఖపడే కర్మ ఉంది అనుకో, మీరు ఇంటర్లింక్ అయినారనుకో, ఎక్కడైతే స్పందన జరుగుతుందో కొత్త ఫలితం పుడుతుంది. కొత్త ఫలితం పుట్టినప్పుడు నేను మళ్ళీ బ్యాడ్ కర్మ క్రియేట్ చేసుకొని నా దుఃఖానికి కారణమవుతున్నా. సో ఆ వ్యక్తి నా దుఃఖానికి నా ముందుకు వచ్చిండు తప్ప నేను అతన్ని కొట్టి ఏడిపిస్తలేను. ఆయన కర్మ తీరుకోవడానికి ఆయన వచ్చిండు సార్. ఈ ఒక్కదాని విషయంలో నేను కొంచెం విభేదిస్తాను సార్. అంటే చాలా మందిని అడిగి నాకు సరైన సమాధానం రాలా, మీరన్నా చెప్పండి నాకు. నేను ఒక మర్డర్ చేశాను, ఇప్పుడు ఇది ఎవరి కర్మ, ఎవరు తప్పు చేసినట్టు, ఎవరు పాపం చేసినట్టు? మీరే. అంటే మీ ఇంటెన్షనల్గా ఆ వ్యక్తిని మర్డర్ చేసారు కదా, మీ ఉద్దేశం ఏంది? ఆ వ్యక్తిని మర్డర్ చేశాను. కానీ ఇంటెన్షనల్గా చేయడం వల్ల ఆ కర్మ మనకు చుట్టుకుంటుంది. ఒకవేళ ఇంటెన్షన్గా లేకపోతే అది నేచర్గా మీకు మీ ముందుకు ప్రత్యక్షం కాదు. అయితే నేనేమనుకుంటా అంటే అతని కర్మలో రాసి పెట్టింది చావాలి, ఒకరి చేతిలో చచ్చిపోవాలని రాసింది అనుకోండి. అప్పుడు నేను ఎలా బాధ్యుని అవుతాను? అతని కర్మ ఫలితాన్ని నేను చేసినట్టు, అతనికి సహాయం చేశాను, నేను అతని కర్మ విముక్తి కావడానికి నేను సాయం చేశాను, నన్ను ఎలా శిక్షిస్తాను? మీరు అట్లా అనుకుంటలేరు కదా, అట్లా అనుకుంటున్నావు సార్. ఇప్పుడు కర్మ సిద్ధాంతం ప్రకారం ఇలాగే అనుకోవాలి, అదే అనుకోవాలి. కానీ ఎప్పుడైతే స్పందన జరిగింది కదా, నేనే చంపినా అని అనుకుంటుండు కదా, ఇక్కడ సాక్షిలాగా చూస్తలేడు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? సినిమాను నేను చేస్తలేను అనుకో అంటుండు. కానీ ఇక్కడ మనిషి ఏమనుకుంటాడు? నేనే చేస్తున్నా, నేనే చంపేసిన అనుకుంటాడు. సో చంపేసిన తర్వాత ఎమ్మడే చట్టం తన పరిధిలో జరుగుతుందా లేదా, అది శిక్షణ కిందికి వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు మా అబ్బాయికి యాక్సిడెంట్ అయి చనిపోయింది, మన లాస్ట్ ఇంటర్వ్యూలో చెప్పిన. ఆ లారీ డ్రైవర్ వచ్చి చంపేసిండు. నేను అప్పుడు ఏమనుకున్నా, లారీ యాక్సిడెంట్ చేసిండు అనుకున్నా. కానీ మృత్యువు ఆయన రూపంలో వచ్చింది. సో నాకు సత్యం తెలిసినాక లారీ డ్రైవర్ను ఆ లారీ ఓనర్ను పిలిచి కేసు విత్డ్రా చేసుకున్నాం. అంటే వాళ్ళని పిలిచి చెప్పేసిన వాళ్ళకి, అంటే ఇంకా అది కోర్టులో ఉన్నది, చెప్పేసుకున్నాం. అంటే నాకు సత్యం తెలిసిన తర్వాత నేను అందులోకి వెళ్ళి బయటపడడానికి నేను
పశ్చాత్తాపడ్డానా లేదా? అవును. సో ఇది అంటే అంతకుముందుకు నేనేం చేసిన ఆ క్షణంలో లారీ డ్రైవరే యాక్సిడెంట్ చేసిన అని ఆయన మీద కేసు పెట్టిన. అవును. కానీ అంతే మరి కదా. నేను కేసు పెట్టకుంటున్నానా అప్పుడు? లేదు. అంటే అప్పుడు నాకు ఆ జ్ఞానం లేదు కదా. Right. ఎప్పుడైతే ఆత్మజ్ఞాన స్థితిలోకి వచ్చినప్పుడు నేను అనే భావన పోయి మనసు లేకుండా ఉంటుందో ఆ పదిలితం అంటు